కర్నూలు జిల్లా మంత్రాలయం మాధవరం పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ విక్రత్ పటేల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శాంతి భద్రతలపై నిఘా పెంచాలని ఆదేశించారు. జిల్లా అంతటా క్రైమ్ రేట్స్ తగ్గిందని చెప్పారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ తెలిపారు. కర్నూలు తాలూకా తర్వాత పులిందకొండ తర్వాత ఇంకోటి ఇది నాగరాపురము, ఇలా 4-5 స్టేషన్స్ మాత్రం పెరిగినాయి. అది పెరిగినాయి వల్ల స్టేషన్ ఓవరాల్ యావరేజ్ జిల్లాలో 5% పెరిగి, మిగతా అన్ని స్టేషన్స్ తగ్గాయి. సార్ ప్రైవేట్ బస్సులు చాలా ఎక్కువైనా సార్ ఇక్కడ విపరీతంగా మన కర్నూలులో తిని గట్టము ఇప్పుడు ఏ ఆర్టీఓ అధికారులు కానీ ఇక్కడ చెక్ చేయలేదు. సుమారు 50-60 అంటే ఎక్కడ ఒరిజిన్ అవుతాయి చూడండి మీరు. ఇప్పుడు బెంగళూరు నుంచి మంత్రాలయం వస్తున్నాయి, బెంగళూరు చెక్ చేస్తున్నారు. బెంగళూరు నుంచి కర్నూలు నుంచి మంత్రాలయం వస్తున్నాయి అనుకోండి, కర్నూలు ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒరిజిన్ దాంట్లో అన్ని చెక్ చేసి ఇప్పుడు దాదాపు అన్ని ఏమేమి రూల్స్ ప్రకారం ఉండాలో ఎంబీఏ ఆఫీసర్స్ అంతా చెక్ చేస్తున్నారు. మధ్య మధ్య నైట్ చెకింగ్ మనం చెక్ చేస్తున్నాం. అంటే నైట్ నిద్ర మధ్యలో వాళ్ళకి ఫేస్ వాష్ అంటే ముఖం కడిగించడం అవన్నీ మనం చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందా లేదా చెక్ చేస్తున్నాం. ఇవన్నీ జరుగుతుందండి. ఇప్పుడు అంటే బస్ రోడ్డు ట్రావెల్ మాత్రం 5% పెరిగింది అంతే ఓవరాల్ జిల్లాలో. ఎందుకంటే 3-4 స్టేషన్స్ లో కొంచెం ఎక్సిడెంట్స్ ఎక్కువ దానివల్ల జిల్లా మిగతా అన్ని స్టేషన్స్ లో ఇప్పుడు 38 స్టేషన్స్ లో 4 స్టేషన్స్ లో మాత్రం పెరిగినాయి, మిగతా దాంట్లో తగ్గాయి. బట్ ఈ 4లో కొంచెం ఎక్కువ పెరగడం వల్ల ఓవరాల్ డిస్ట్రిక్ట్ లో 5% మాత్రం పెరిగింది. బట్ ఇప్పుడు లాస్ట్ 2-3 months నుంచి తగ్గించాం మళ్ళీ. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 5 months పెరిగింది. అప్పటి నుంచి కొంచెం మెజర్స్ పెట్టి మనం తగ్గించుకుంటూ వచ్చాము. బట్ ఓవరాల్ ఈ ఇయర్ ఎండ్ రావాలి, ఇయర్ ఎండ్ వచ్చినప్పుడు ఫైనల్ ఫిగర్ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ నవంబర్ 20వ తేదీ అప్పటికి 5% పెరిగింది. ఇంకా కొంచెం తగ్గించగలిగితే డిసెంబర్ ఎండ్కి పోయిన సంవత్సరం చూస్తే ఈ సంవత్సరం అయితే ఈక్వల్ గానే ఉండాలి, కొంచెం తగ్గించనే ఉండాలి. సిబ్బంది 24 hours పనిచేస్తున్నారు సార్. ఇప్పుడు ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు. ఆ కర్ణాటక మధ్య వారికి కట్టవలసిన బాధ్యత వాళ్ళది, మనది కాదు. కరెక్ట్.